కర్నూలుకి చెందిన అజ్విత్ అనే చిన్నారి అరుదైన జన్యుపరమైన డిఎండి వ్యాధితో బాధపడుతున్నాడని మాస్టర్ మైండ్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. స్థానిక బ్రాడీపేట 3వ లైన్లోని మాస్టర్ మైండ్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవత దృక్పథంతో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సిబ్బంది కలిసి తమ వంతు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలియజేశారు. ఈ చికిత్సకు 26 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అందరం కలిసి ఆ చిన్నారికి కుటుంబానికి తోడుగా నిలవాలని మీడియా సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. కండరాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ప్రభుత్వం, సేవా సంస్థలు, దాతలు సహాయం అందించేలా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. విరివిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేట్టుగా చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే మన నారా లోకేష్ అన్నని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పునర్విక అనేటువంటి అమ్మాయిది కూడా ఆయన ఓన్ చేసుకొని, చాలా పెద్ద మనసు ఓన్ చేసుకొని ఆయన పెద్ద మనసు స్టార్ట్ అయ్యి చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి లేకపోతే తన నుంచి నాకు తెలిసి నాకు సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే తన నుంచి తన స్నేహితుల నుంచి చాలా పెద్ద ఎత్తులో ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు? లోకేష్ అన్న. అలానే ఈ అబ్బాయికి కూడా లోకేష్ అన్న నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, అలానే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సహాయం అందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వారి దాకా ఇంకా వెళ్ళలేదు, మీ ద్వారా వాళ్ళ దాకా వెళ్తుంది. నెక్స్ట్ వన్ మాస్టర్ మైండ్స్ ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇద్దరు కూడా CA. సో దానివల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగింది. మా సంస్థ తరఫున మేము పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాం. అంటే ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. మా విద్యార్థుల్ని, మా స్టాఫ్ని, మేనేజ్మెంట్ని మేము కూడా ముగ్గురం కలిసి ఒక పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు కూడా జరిగింది, అనుకోవటం కాదు, చేసుకున్నాం. ఆ పనిలో ఉన్నాం మేము. ఇద్దరికి వచ్చినటువంటి, అంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరికి వచ్చినటువంటి కష్టం, ఈ బాబుకు వచ్చినటువంటి కష్టం పూర్తిగా నయమవ్వాలని, పూర్తిగా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ బాబు ఇన్నోసెన్స్ చూడండి. ఆ అబ్బాయి కోసం మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఆ అబ్బాయికి మాకు తెలియదు బాబుది, వాడు చిన్న బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఇన్నోసెన్స్ చూడండి. సో పెద్ద మనసు చేసుకొని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ హరీష్ గారిని తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. గూగుల్ పే, ఫోన్పే నెంబర్. ఎవరైనా డొనేట్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పే ద్వారా చేస్తారు. మేము ఇంకొక విషయం మర్చిపోకుండా చెప్పాలండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. దాదాపుగా మీ ఇప్పటికి 100కు పైగా కాంటాక్ట్ చేస్తే 100కు పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ₹1 తీసుకోకుండా మేము వీడియో ఇస్తే వీడియో పబ్లిష్ చేశారు. వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో, యూట్యూబ్ అకౌంట్స్లో పబ్లిష్ చేశారు. చాలా పెద్ద సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ మేము ఒక 150 మంది కాంటాక్ట్ చేసాం. దాంట్లో 100కు పైగా రెస్పాండ్ అయ్యారు, బాధ్యతగా రెస్పాండ్ అయ్యి. అందుకనే ఎక్కువ మందికి వెళ్ళగలిగింది. బట్ ఈ సహాయం సరిపోదు, ఇంకా చాలా కావాలి. ఇంకా మనకి 20 కోట్లకు పైగా డెఫిషియన్సీలో ఉన్నాం, డెఫిసిట్లో ఉన్నాం. మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చూపించేటువంటి ఈ జాలి. హరీష్ బాబు పేరు అశ్వత్ గురుదత్త. బాబుకి డిఎండి అనే ఒక అరుదైన జెనెటిక్ డిజార్డర్ ఉంది. ఈ జెనెటిక్ డిజార్డర్లో మజిల్స్ అనేవి రోజుకి కంప్లీట్గా వీక్ అయిపోయి లాస్ అవుతుంది. అలా బాబు ప్రజెంట్ నడిచే స్టేజ్ నుంచి కంప్లీట్గా కాళ్ళు, చేతులు చచ్చిపడిపోయి, దాని తర్వాత ఫర్దర్గా ఏజ్ పెరిగే కొద్దీ రోజుకి ఏమవుతుందంటే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. దీనికి ఒకే ఒక ఇంజెక్షన్ ఉంది USA ఇది ఎల్బిడిస్ జీన్ థెరపీ అనే ఇంజెక్షన్. దాని కాస్ట్ వచ్చేసి 26 crores. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇది తెలిసిన వెంటనే బాబుని కాపాడుకోవాలని చెప్పేసి క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు 3,11,00,000 వరకు అయితే సేకరించాము ప్రజెంట్. దాని తర్వాత ఇది తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఒక 1 year బ్యాక్ క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. కానీ లాస్ట్ 3-4 months నుంచి సోషల్ మీడియాలోకి వచ్చి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లో వీడియోస్ చేస్తూ ప్రభుత్వ సాయం కోసం వీడియోస్ చేస్తూ ప్రభుత్వం త్వరగా స్పందించి బాబుకి ఇంజెక్షన్ చేపిస్తుందని ఆశిస్తున్నాం. ఇది తెలిసిన వెంటనే నేను మా మిస్సెస్ ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్స్ మన మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ని అప్రోచ్ అయ్యాము. సార్ ఇలా బాబుకి ఇలా ఉంది అని చెప్పిన వెంటనే సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఏం భయపడద్దన్నమ్మా, మా ఇన్స్టిట్యూషన్ నుంచి మా సపోర్ట్ ప్రకాష్ సార్, మోహన్ సార్ ఇద్దరు సపోర్ట్ చేస్తాము మేము అన్ని విధాలుగా. ఇది మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఆర్థికంగానే కాకుండా ఇది ఈ ఇష్యూ గురించి, బాబు ఇష్యూ గురించి గవర్నమెంట్ దాకా చేరవేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. బాబుకి అయితే ఇంజెక్షన్ పడే విధంగా అన్ని విధాలుగా మా సపోర్ట్ అయితే ఉంటుంది. మీరైతే ఒంటరి కాదు అనేది గుర్తుపెట్టుకుని నేను